ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ జరిగింది. అందులో ఆవిడ చెప్పారు. ఆవిడ ఎలక్షన్ కమిటీకి ఒక రిక్వెస్ట్ చేశారు. డూప్లికేట్ ఓట్స్ గురించి మాట్లాడారు. ఐ ఫాలోడ్ ద ఎంటైర్ ప్రెస్ మీట్ అండ్ డెఫినెట్లీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా ఒక ప్రెస్ మీట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ప్లీజ్ కంటిన్యూ దిస్, ప్లీజ్ డూ. ఎందుకంటే మీరు సమస్యల గురించి మాట్లాడినప్పుడు మేము మీకు ఎక్కువ గౌరవం ఇస్తాం. వి రెస్పెక్ట్ యూ మోర్. సో నిన్న ఏదో ఒక సినిమా టైటిల్ పట్టుకుని మళ్ళీ కళ్యాణ్ గారి గురించే మీరు మాట్లాడారు. ఆయన మీ గురించి కానీ మీ ప్రస్తావన కానీ ఎక్కడ తీయట్లేదు. మీరు అనవసరంగా అస్తమానం ఆయన గురించి మాట్లాడకండి. టుడే యూ మెయింటైన్ యువర్ డిగ్నిటీ. ఈరోజు మీ ప్రెస్ మీట్ చాలా బాగుండింది. నేను ఫ్రమ్ జనసేన ఐఎమ్ అప్రిషియేటింగ్. వండర్ఫుల్. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దిస్. కాకపోతే మీ ప్రెస్ మీట్లో మీరు చెప్పిన నీతి ఒకటి మీరు ఫాలో అవుతున్నారా అని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు చాలా చక్కగా చెప్పారు. అక్రాస్ ద కంట్రీ, నేను అరుణాచల్ ప్రదేశ్లో కూడా అక్కడ కూడా నేను వెళ్తాను, నాకు ఓటేస్తాను, నాకు నేషన్, నాకు యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఓట్ ఎనీవేర్ అని మీరు చక్కగా ఇంగ్లీష్లో చెప్పారు. సో యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఓటేసే హక్కు మీకు ఉందని మీకు తెలిసినట్టుగా యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ ఎక్కడైనా పార్టీ పెట్టే హక్కు, ఎక్కడైనా నుంచునే హక్కు, గెలిచే హక్కు ఉందని మీకు తెలియలేదా? ఐఎమ్ ట్రయింగ్ టు ఆస్క్ యూ, వుడ్ యూ లైక్ టు ఫంక్షన్ వితిన్ ద కాన్స్టిట్యూషన్ బౌండరీస్ ఆర్ నాట్? మీరు ఏదైనా ఇంకో కాన్స్టిట్యూషన్ రాద్దాం అనుకుంటున్నారా? ఆర్ తెలంగాణ ప్రజలని కాన్స్టిట్యూషన్ లాస్కి ఎగెనిస్ట్గా తయారు చేద్దాం అనుకుంటున్నారా? ఈరోజు మీ నోట్లోంచి వచ్చిన మాట, నేను యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ నేను ఎక్కడికన్నా వెళ్తాను, ఎక్కడన్నా ఓటేస్తాను, నాకు ఓట్ ఐడి తీసుకుని అని. మీకు అది తెలిసినప్పుడు యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ మీరు ఎక్కడన్నా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, ఎక్కడైనా గెలవచ్చు అని తెలీదా? మరి మీకు అది తెలిస్తే ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓన్లీ సినిమాలు చేసుకోవాలి, రాజకీయం చేయకూడదని అన్నారు? మీరు ఈరోజు చెప్పిన మాట మీకు నిజంగా కనుక తెలిస్తే, మీరు చెప్పిన నీతి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఓటేయచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సేవ చేయొచ్చు, నెగ్గొచ్చు, రూల్ చేయొచ్చు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మీరు చెప్పిన నీతి మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మళ్ళీ ఇంకో మీటింగ్లో మీరు అన్నారు, యాజ్ ఎ లీడర్ షుడ్ నాట్ హ్యావ్ ఎ జెండర్, లీడర్ షుడ్ నాట్ హ్యావ్ ఎ కాస్ట్ అన్నారు. ఒక లీడర్ కంట అమ్మాయి అబ్బాయి ఉండకూడదు, ఒక లీడర్కి కులం ఉండకూడదు. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. యాజ్ ఎ విమెన్ ఇట్ ఈస్ రియల్లీ మోటివేటింగ్. నాకు చాలా ఆదర్శంగా అనిపించింది మీ మాట. జెండర్తో కులంతో ఆగిపోయారే? ప్రాంతం కూడా ఉండకూడదని తెలీదా మీకు లీడర్కి? ఓన్లీ జెండర్ ఉండకూడదు, కులం ఉండకూడదు. ప్రాంతం పనికి వస్తుంది కాబట్టి ప్రాంతం ఉండాలా, ప్రాంతీయవాదం ఉండాలా? అంటే మీకు కులం ఓట్లు, జెండర్ ఓట్లు మీకు కావాలి కాబట్టి జెండర్ని మీరు ఓన్ చేసుకుంటున్నారు, కులాన్ని ఓన్ చేసుకుంటున్నారు. మీకు ప్రాంతం ఓట్లు వద్దా? ప్రాంతం ఓట్లు వాడుకుందాం అనుకుంటున్నారా? సో మీరు చెప్పిన మాటే, మీరు చెప్పిన లెసనే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. యాజ్ ఎ లీడర్ యు ఆర్ రైట్. లీడర్కి జెండర్ ఉండకూడదు, లీడర్కి కులం ఉండకూడదు, లీడర్కి ప్రాంతం కూడా ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.